ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పాల్గొన్న పౌర్ణమి హోలీ పండుగ. ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈ రోజు లక్ష్మీ జయంతి కూడా. మరి 12 రాశుల వారు ధనాభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పాల్గొన్న మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన్న పౌర్ణమి, హోలీ పండగ, అలాగే లక్ష్మీ జయంతి కూడా. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆర్థిక సంపదని పెంపొందింపచేస్తుంది, ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వ్యాపార నిర్ణయాలకి, అలాగే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి ఈరోజు చేపట్టేటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఈరోజు పెసలు దానం, అలాగే శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు, శ్రీ విష్ణు ఆలయ సందర్శనం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, బుధుడి యొక్క యుతి కూడా ఉంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు స్థితి రీత్యా కూడా మంచి అధికారాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రవి బుధుల యొక్క స్థితి మీనక్షేత్రంలో, బృహస్పతి వక్రస్థితి, అలాగే రాహు యొక్క స్థితి సింహక్షేత్రంలో, కుజశనుల యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, ఇక శుక్రకేతువుల యొక్క స్థితి కుంభక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమయ్యేటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులు దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలు ప్రధాన పాత్రను పోషించగలుగుతారు. తెలివైన నిర్ణయాలు తద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆనందకర పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటాయి. ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చకచక పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత మహిళలకు పెరుగుతుంది. విద్యార్థులు శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విద్యలో అభివృద్ధి సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు కార్మిక రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని బిల్వదళాలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సందిగ్ధ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగస్తులకి ఊరట కలిగిస్తుంది. సంతోష వార్తలు వింటారు.
నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను కార్మిక రంగం వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా మిథున్ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కుంకుమతో అర్చించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక ప్రతికూల మార్పులు విస్మయాల్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం రాజకీయ రంగం వారికి లభిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. నూతన బాధ్యతలు ఉద్యోగస్తులకి పెరుగుతాయి. పారిశ్రామిక వ్యవహారాల్లో విస్తరణలు వంటివి పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. గృహ విషయాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీదేవికి క్షీరాన్నాన్ని ఈ రోజు నివేదన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అష్టమ కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విస్మయాలు తగ్గుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు రాజకీయ రంగం వారికి ఏర్పడతాయి. అనిశ్చితి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోలేకపోతారు. భాగస్వాములతో విభేదాలు తలెత్తుతాయి. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి లోపిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారు ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. అనుకూల పరిస్థితుల్ని వైద్య రంగం వారు పెంపొందింపచేసుకోగలుగుతారు. వృత్తిలో ఏర్పడినటువంటి విభేదాలు దూరమవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా సింహరాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని గంధంతో అర్చించడం ద్వారా శుభ పరిణామాల్ని గృహంలో ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. నూతన బాధ్యతను సక్రమంగా నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్ని మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి అనుకున్నవి సాధించేటువంటి ప్రక్రియలు లాభదాయకంగా మారతాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలను కార్మిక రంగం వారు చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని అక్షింతలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పొందగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమాల్ని మందత్వంతో ప్రారంభించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది.
వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి నత్తనడక కార్యక్రమాలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. అభివృద్ధి వైద్య రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు బలపడేటువంటి సంఘటనలు లేకపోలేదు. న్యాయవాద వృత్తి వారికి అనుచిత పరిస్థితిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా తులారాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని గులాబీలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. శత్రు భీతి పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ఆచితూచి ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం పెంపొందింప చేసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కార్మిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని చామంతులతో పూజించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. నూతన ప్రణాళికల ద్వారా రూపొందించుకున్నటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం కొనసాగుతాయి. శుభ పరిణామాలు గృహరీత్యా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. ఉద్యోగులకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. గతంలో చేసినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శుభ పరిణామాలు, శుభవార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాల్ని వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన విధానాలని అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. శ్రమ తగ్గుతుంది. కార్యక్రమాల నిర్వహణలో వైద్య వృత్తి వారికి నైపుణ్యం పెరుగుతుంది. నూతన అవకాశాలు దగ్గరవుతాయి. సినీ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గతంలో జారవిడ్చుకున్నటువంటి అవకాశాలని తిరిగి పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవికి పాయసాన్ని నివేదన చేయడం ద్వారా తీయటి వార్తలు వింటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం
విద్యార్థులకి దక్కుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన అవకాశాలు, తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి బలాన్ని చేకూరుస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అసంతృప్తి సంఘటనలు ఉన్నా నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. దూకుడు నిర్ణయాల ద్వారా లేదా సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులు మహిళలు పొందగలుగుతారు. వ్యాపారస్తులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి లాభాలని పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి జాగ్రత్తలు తప్పనిసరి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో అర్చించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆనందకర పరిస్థితులు దగ్గరవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభదాయకం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు హోలీ పండుగ, లక్ష్మీ జయంతి. ఈ సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియచేస్తూ, రంగురంగుల హోలీ వాస్తుశాస్త్రరీత్యా కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఈ రంగుల కహానీ వెనకాల దాగిన పరమార్థ లక్షణాన్ని అర్థం చేసుకోవాలి. నూతనంగా గృహం కట్టినప్పుడు ఆ గృహంలోని ఏ గదులకు ఏ రంగు గనక వేసినట్లయితే ఆహ్లాదము, ఆనందము, శాంతి ప్రసాదించబడతాయో వాస్తుశాస్త్రం మనకు తెలియజేసింది. ఆ రంగుల కాంతి పుంజాల నుంచి ప్రసరింపబడేటువంటి ఒక రకమైనటువంటి అదృష్ట యోగం మీ ఇంటికి చక్కటి భావన పరంపరను కలిగింపచేస్తుంది. ఇంటిలోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తి మనసు ఆహ్లాదంగా, ఆనందంగా ఉండటానికి రంగులు చాలా చక్కగా సహకరిస్తాయి. రంగులు విషయంలో పాటించవలసినటువంటి నియమానుసారం గనక ఆచరించినట్లయితే ఆ తెలుపు రంగు కాంతిలో అద్భుతవంతమైనటువంటి తత్వం విరాజిల్లుతూనే ఉంది. అందుకే అత్యంత రుచిగా భోజనం చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రంగుల యొక్క ప్రభావం మనిషి మానసికంపై ప్రసరింపజేస్తుంది సుమా అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి తెలుపుకు, ఆహారానికి అధిపతి చంద్రుడు కాబట్టి డైనింగ్ రూమ్లో తెలుపు రంగు అనేటువంటిది మీరు ఎక్కువగా ఉపయోగించటం చాలా చక్కటి యోగాన్ని ప్రసాదింపచేస్తుంది. ఆకుపచ్చ రంగులో సృజనాత్మక శక్తి, స్ఫురణ శక్తి, బుద్ధి కుశలత అనేటువంటివి పెరగటానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క తత్వరీత్యా బుద్ధి కుశలతకు ఆకుపచ్చ రంగుకు అధిపతి అయినటువంటి బుధుడు కాబట్టి ఈ ఆకుపచ్చ రంగు యొక్క వివిధ షేడ్స్ను డ్రాయింగ్ రూమ్లోను, ఆఫీస్ రూమ్లోను ఉపయోగించటం సర్వశ్రేయోదాయకంగా మనం భావించాలి.
నీలిరంగు కాంతిలో తక్కువ సమయంలో ఎక్కువ విశ్రాంతి పొందుతారని చెప్పేసి మనకు పరిశోధకులు కూడా తెలియజేస్తున్నారు. నీలిరంగుకు విశ్రాంతికి కారకుడు శని కాబట్టి పడక గదులకు, విశ్రాంతి గదులకు నీలిరంగు లేదా నీలిరంగు అంతర్లీనంగా గల షేడ్స్ను ఉపయోగించడం చాలా చక్కటి యోగాన్ని ప్రసాదింపజేస్తుంది. హాయిగా నిద్రించడానికి, చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా నీలిరంగు సహకరిస్తుంది. పసుపు రంగు కాంతిలో మేధాశక్తి అనేటువంటిది వికసిస్తూ ఉంటుంది కాబట్టి మేధాశక్తికి పసుపు రంగుకు అధిపతి గురుడుగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి పిల్లలలో మేధాశక్తిని పెంపొందించడానికి రీడింగ్ రూములలో పసుపు రంగు లేక పసుపు రంగు అంతర్లీనంగా గల షేడ్స్ని మీరు గనక వేసినట్లయితే పిల్లలలో మేధాశక్తి సంపన్నత వృద్ధి చెందుతుంది. ఏ దిక్కు ఇంటికి ఏ రంగు వేయాలి అనేటువంటిది కూడా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. వివిధ రంగులు వివిధ రకాలైనటువంటి స్పందనలను తెలియజేస్తాయి. కాబట్టి ఏ ఏ రంగులు ఎలాంటి స్పందనలను కలిగిస్తాయో వాస్తుశాస్త్రం కూడా వివరించింది. పసుపు గదిలో వెలుగును ప్రసాదిస్తుంది, వెచ్చగా ఉన్నటువంటి అనుభూతిని ప్రసాదిస్తుంది. ఎరుపు రంగు ఉద్వేగాన్ని గురి చేస్తుంది, కొద్దిగా ఆవేశాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఆకుపచ్చ సానుకూల శక్తిని, తాజాదనాన్ని, మనస్సును తేలికపరిచేటువంటి లక్షణం కలిగినటువంటి రంగుగా మనం చెప్తాం. నీలిరంగు ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని, వెలుగును కలగజేస్తుంది. నలుపు రంగు ఆధునికంగా సొగసుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఇది కేవలం తక్కువగా వాడటం మంచిది. తెలుపు రంగు ఉత్సాహం, ఉత్తేజం, విశాలంగా ఉన్నటువంటి భావనా పరంపరను కలిగిస్తుంది. సీలింగులకు మాత్రం తెలుపు రంగు వేసుకోవటం సర్వోత్తమం. ఆఫ్ వైట్ రంగులు చాలా బాగుంటాయి. తెలుపు సీలింగ్ వలన గదులు విశాలంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. హాయి గొలిపేటువంటి రంగులు పిల్లల గదులకు చాలా బాగుంటాయి. కాబట్టి పింక్ రంగు ఆడపిల్లల గదులకు, మగపిల్లల గదులకు నీలి రంగులు చాలా చక్కగా బాగుంటాయి. వీటితో పాటు గులాబీ, ఆకుపచ్చ, పసుపు రంగులు కూడాను బాగుంటాయి. ముదురు రంగులు, ఎనామిల్ రంగులు పిల్లల కళ్ళకు అంత మంచిది కాదు. కాబట్టి ఆలోచించి ఆ రంగుల విషయంలో శ్రద్ధ వహించండి. ఆలోచనల్ని స్థిరంగా ఉంచి ఉత్తేజితం చేసి జీవితంలో నూతన స్ఫూర్తిని నింపేటువంటి సాయం సంఖ్యలోని పసుపు రంగు మరియు పసుపు రంగు అంతర్లీనంగా గల రంగులు లివింగ్ రూమ్కు చాలా బాగుంటాయి. వీటితో పాటు ఆరెంజ్, ఎరుపు, చార్కోల్, పెరల్ గ్రే, నేవీ బ్లూ రంగులు లివింగ్ రూముకు చాలా చక్కగా ఉంటాయి. వంటగదికి ఆకుపచ్చ రంగు మరియు అంతర్లీనంగా ఆకుపచ్చ రంగు షేడ్స్ ఆరెంజ్ వంటగదికి చాలా బాగుంటాయి. డైనింగ్ రూమ్కు ముదురు రంగులు, పసుపు, ఊదా రంగులు ఆరెంజ్ డైనింగ్ రూమ్కి అనుకూలంగా ఉంటాయి. బాత్రూమ్స్కి సహజసిద్ధంగా లేత ఆకుపచ్చ, లేత నీలం రంగులు బాగా పనికి వస్తాయి అని చెప్పేసి శాస్త్రం. ఈ రంగులు మానసికమైనటువంటి ఆనందానికి,
ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన సరళకి సహకరిస్తాయి. కాబట్టే వాస్తుశాస్త్రరీత్యా ఏ రంగులు ఎటువంటి సత్ఫలితాన్ని కలిగిస్తాయో తెలుసుకున్నాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార. మొట్టమొదట తల్లికి నమస్కారం, 2 తండ్రికి నమస్కారం, 3 ఆచార్యునకు నమస్కారం. ఆచార్యునకు ఎందుకు నమస్కారం అంటే మనం సర్వత్రా చెప్పేటటువంటి శ్లోకమే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువుకు ఎందుకు నమస్కరిస్తున్నాము అంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువే మహేశ్వరుడు, 3 మూర్తుల యొక్క సమాగమ స్వరూపము కనుక గురువే పరంబ్రహ్మము. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గురువుకు నమస్కరించుచున్నాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. గురువు అన్న మాటకు అర్థం గుకారశ్చంధకారశ్చ రుకారస్తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే అని. గు అంటే అంధకారం, రు అంటే దాన్ని తొలగించడం, రా అగ్నిబీజం ఎక్కడ ఉన్నా. అందుకే రామ అన్నప్పుడు రా అగ్నిబీజమై పాపాల్ని దహిస్తుంది. అటువంటి గురు అనేటటువంటి శబ్దంలో గుకారము అంధకారము చీకటైతే రుకారము అగ్నిబీజమై దీపమై దాన్ని తొలగిస్తుంది. దాన్ని తొలగిస్తుంది కాబట్టే చీకటిని తొలగించగలిగినది ఏదో అదే గురువు యొక్క స్వరూపం. చీకటిని తొలగించుట అన్నమాట ఎందుకు అన్వయం చేస్తారు అంటే ఎక్కడ చీకటి ఉన్నదో అక్కడ సత్యము అవగతము కాదు. మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని ఆలోచించండి. బాగా కటిక చీకటిగా ఉందనుకోండి, మనిషి భయపడతాడు. ఎందుకు భయపడతాడు అంటే అక్కడ ఉన్నది తాడో తెలియదు, పామో తెలియదు. త్రాటిలో పాము కనపడుతుంది, ఏదో పాము అడ్డంగా పడుకుందని, పడగ విప్పిందని, కదులుతోందని, బుసకొడుతోందని విపరీతమైన భయం కలిగి ఒళ్ళంతా చెమట్లు పట్టి ఉద్వేగానికి లోనవుతాడు. అలా భయపడినటువంటి సందర్భంలో ఏది పట్టుకొచ్చి అక్కడ పెట్టండి, ఆ భయం పోదు. ఆ భయానికి కారణం అంతా ఏమిటి అంటే సత్యమైన వస్తువు ఎరుకలోకి రాలేదు. అది తాడో పామో తెలియదు, కానీ త్రాడుని చూసి పాము అనుకుంటున్నాడు. పాము అనుకుంటున్నాడు కాబట్టి ఇంత భయము వచ్చింది. ఇప్పుడు తను ఏ ఉద్యోగం చేస్తున్నాడో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అధికార పత్రాలు కానీ, తాను ఏం చదువుకున్నాడో ఆ చదువుకున్నటువంటి విద్యార్హతకి సంబంధించిన పత్రాలు కానీ, సమాజంలో తాను ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని నిర్ణయం చేసేటటువంటి పత్రాలు కానీ పట్టుకొచ్చి అక్కడ పెడితే అది తాడో పామో తెలియదు. చీకటిని పోగొట్టగలిగిన వస్తువు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉన్నది, అదే దీపం. దీపాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఇది పాము కాదు తాడు అని తెలిసిందనుకోండి, తెలిసిన ఉత్తర క్షణంలో ఇంత పొందినటువంటి భయము ఆవిరైపోతుంది, ఇంత చెమట పోతుంది. అయ్యయ్యో ఇంతసేపు పాము అనుకుని భయపడుతున్నాను, ఇది తాడని చెప్పి వెళ్ళి తన చేత్తో ఎత్తి పక్కకి పారేస్తాడు. దీపం ఉంటే సత్యము ఎరుకలోకి వస్తుంది. సత్యము ఎరుకలోకి వస్తే తత్సంబంధమైనటువంటి భయం అంతా పోతుంది. భయం అంతా ఎందుకు కలుగుతుంది అంటే సత్యము ఎరుకలోకి రాని కారణము చేత కలుగుతుంది. అజ్ఞానమునకు మారు పేరు చీకటి. అందుకే మనకి సనాతన ధర్మంలో పరమేశ్వరుని యొక్క మొట్టమొదటి స్వరూపం కూడా యథార్థానికి గురువుగానే వస్తాడు. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, జగద్గురువు అనేటటువంటి శబ్దం కృష్ణ పరమాత్మకి అన్వయం అవుతుంది. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎప్పుడు వస్తుంది అంటే కటిక చీకటి ఎప్పుడు ఉంటుందో అప్పుడే వస్తుంది.
అర్ధరాత్రి వేళ చీకటి బాగా దట్టంగా ఉంటుంది. అందున శ్రావణ మాసంలో అష్టమి నాటి రాత్రి ఉండేటటువంటి చీకటి మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుచేత అంటే అది వర్ష ఋతువు. నీరు నిండినటువంటి నల్లని మబ్బులు కిందకి దిగొస్తాయి. అసలు ఆ మబ్బుల వలననే కొంత చీకటి, దాని మీద శ్రావణ మాసంలో చీకటి, దాని మీద అర్ధరాత్రి. అటువంటి కటిక చీకటి అంటే నిత్యానిత్య వస్తు వివేకము లేక, ఏ వస్తువు సత్యమైనదో ఎరుకలోకి రాక జీవుడు భయభ్రాంతుడైనటువంటి సందర్భంలో సత్యమును ఎరుకలోకి తీసుకురావడం కోసమని ఒక జగద్గురువుగా పరమేశ్వరుడే అవతరించినటువంటి సందర్భం అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం. అందుకే మీరు శివ సందర్భాన్ని తీసుకోండి, కేశవ సందర్భాన్ని తీసుకోండి, ఇద్దరూ కూడా అర్ధరాత్రి వేళే ఆవిర్భవిస్తారు. మీరు చూడండి, అర్ధరాత్రి వేళ 12 గంటలకు వచ్చింది కృష్ణ పరమాత్మ యొక్క అవతారం. పుడుతూనే ఆయన నిర్భయత్వాన్ని కల్పించాడు. అప్పటి వరకు తనకి కొడుకు పుడితే ఏమైపోతుందోనని భయపడిపోతున్నటువంటి దేవకీదేవికి, వసుదేవుడికి ఊరట కల్పించాడు. అసలు పసిపిల్లవాడిగా జన్మించినప్పటికీ ఆయన రూపం ఏమిటో గోచరమైనంత మాత్రం చేత భయం స్థానంలో ఆనందం కలిగింది. అది పరమేశ్వరుని యొక్క లక్షణం. ఆయన దర్శనమే ఆనంద హేతువు. అందుకే ఆనంద నిలయంలో ఉంటాడు ఆయన. పోతన గారు దాన్ని భాగవతంలో అద్భుతంగా ఆవిష్కరిస్తూ, జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం అవగానే పసిపిల్లవాడి రూపంలో ఉన్నప్పటికీ ఆయన రూపాన్ని చూసేటప్పటికీ సమస్త భయాలు తొలగిపోయి ఆనందాన్ని పొందాడు. ఒక్క వసుదేవుడు పొందడం కాదు, ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని లోకానికంతటికీ బోధ చేసి, భయాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రబోధం చేసి, ఆత్మ అనుభవంలోకి రావడానికి కావలసినటువంటి మార్గాన్ని బోధ చేశాడు. అందుకే భగవద్గీత అర్థమవడం అంటే భగవద్గీతలో ఒక శ్లోకం కాదు, ఒక్క పాదం చదువుకుంటుంటే చాలు. అందుకే శంకర భగవత్పాదులు భజగోవిందంలో భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. యమధర్మరాజుతో చర్చ లేదురా భగవద్గీతని నమ్ముకున్నవాడికి అన్నారు. యమధర్మరాజుతో చర్చ అంటే యమధర్మరాజు గారు రావడం, పాశాలు వెయ్యడం, రమ్మనడం, నేను రానండం, జీవుడు మొరాయించడం ఉండవు. చిట్ట చివరిసారి యమధర్మరాజు యొక్క దర్శనం లేకుండా తాను ఆత్మ అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ ఆత్మని అనుభవంలోకి వచ్చిన వాడై శరీరము అసత్యమన్నది ఎరుకలోనికి వచ్చి సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. భగవాన్ రమణులు అంత్యకాలం సమీపించింది, శరీరం పడిపోయే సమయం వచ్చేసింది, ఊపిరి సరిగా అందట్లేదు, ఆనంద భాష్పాలు కార్చారు. అమ్మయ్యా, ఈ ఓ గుడారంలోంచి ఏనుగు బయటికి వచ్చినట్టు అత్యంత అల్పమైనటువంటి పరిమితి అయినటువంటి ఉపాధిలోంచి అనంతమైన ఆత్మ సర్వవ్యాపకత్వాన్ని పొందుతోంది అని ఆనంద భాష్పాలు కారుస్తూ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తుంటే వద్దని చెయ్యూపి నిర్భయంగా శరీరంలోంచి జ్యోతిస్వరూపంగా వెలువడి అరుణాచల గిరికంతటికి ప్రదక్షిణం చేసి ఆ అరుణాచలంలోకి ప్రవేశించింది ఆ జ్యోతి. ఆయన కాదు, కొన్ని వేల మంది ఆ రోజు రాత్రి ఆయన యొక్క ఆత్మజ్యోతి ఆ అరుణాచలంలోకి వెళ్ళిపోతూ ఉండగా ఆయన ఆ దర్శనం చేశారు. యోగము అన్న మాటకు అర్థం అది. యోగ అంటే అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి భాష్యం. అనేకముగా కనపడుతున్నవి జీవుడని, ప్రపంచమని, నేనని, నువ్వని, 3 4 12 16 కనపడుతున్నవి చిట్ట చివరికి సత్యముగా ఒకటిగా రూపాంతరము చెంది అనుభవంలోకి వచ్చేటటువంటి ప్రక్రియకి యోగము అని పేరు. అటువంటిది యోగాభ్యాసము అంటారు. ఆ నిర్భయత్వం ఇవ్వడానికి
మనకి ఆ జ్ఞానబోధ చెయ్యడానికి ఒక గురువు ఎప్పుడొస్తాడు అంటే మనం అజ్ఞానం అనేటటువంటి కటిక చీకట్లో ఉన్నప్పుడు ఆ దీపం మనకు అవసరం అవుతుంది. అటువంటి కటిక చీకట్లో ఆ అజ్ఞానము బాగా ఆవరించి ఉన్నప్పుడు జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. మళ్ళీ చూడండి, శ్రావణ మాసం నుంచి ఖచ్చితంగా 6 నెలలు లెక్క పెడితే భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసం వచ్చేటప్పటికి మళ్ళీ బహుళపక్షంలో చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి. మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినటువంటి లింగం అది కూడా జ్యోతిర్లింగం. కృష్ణుడు దీపం, శివుడు దీపం, ఆయన జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత ఉషస్యాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటూ ప్రార్థనా శ్లోకం చేసింది యజుర్వేదం. అంటే ఆయన జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై, జ్యోతిర్లింగమై కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ ఆయన యొక్క తుది మొదలు తెలియకుండా పాతాళం నుంచి అంతరిక్షం వరకు పెరిగిపోయినటువంటి ఒక పెద్ద జ్యోతిస్సు ఏదైతే ఉందో అది జ్యోతిర్లింగమై ప్రకాశించింది. అంటే ఇప్పుడు జ్యోతిర్లింగము అన్న చోటికి మీరు వెళ్ళి చూశారనుకోండి, నిజానికి అక్కడేం దీపం ఉండదు. దేవాలయంలో అర్చనా నియమాలలో భాగంగా దీపం వెలిగించవచ్చు, కానీ అసలు ఆ లింగం ఉన్నదా, లింగము స్థానంలో జ్యోతి ఉన్నదా? జ్యోతి ఏం ఉండదు, లింగమే ఉంటుంది. శ్రీశైలం వెళ్ళారనుకోండి, జ్యోతిర్లింగాలలో ఒకటి. శ్రీశైలంలో లింగం ఉందా, జ్యోతి ఉందా? లింగమే ఉంటుంది. కానీ ఆ లింగము జ్యోతిస్వరూపము. దాన్ని నమ్మితే, దాన్ని ఆరాధన చేస్తే అది ఏం చేస్తుంది అంటే అజ్ఞాన తిమిరాన్ని పోగొడుతుంది. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనేటటువంటి వెలుతురిస్తుంది. ఆ జ్ఞానము కలగగానే ఉత్తర క్షణంలో సమస్త భయములు పోతాయి. ఎందుకంటే నేను ఆత్మ అన్నది ఎరుకలోనికి వస్తుంది. నోటితో ఉపన్యాసం చెప్పడం వేరు, నేను ఆత్మ అనేటటువంటిది ఎరుకలోనికి రావడం వేరు. ఆ ఎరుకలోనికి వచ్చిన తరువాత శాశ్వతమైన ఆత్మ ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, అశాశ్వతమైనటువంటి శరీరము పడకుండా ఉండదు. కాబట్టి పడిపోతున్న శరీరాన్ని తాను సాక్షిగా చూస్తాడు. ఓ కంట్లో నిప్పెడుతుంటే కంటిలో నిప్పెడుతోందని ఎలా తెలుసుకుంటున్నాడో, ఏ విధంగా అయితే తన చెయ్యి నిప్పి పెడుతుంటే చెయ్యి నిప్పెడుతోందని తాను సాక్షిగా తెలుసుకుంటున్నాడో, అలా పడిపోతున్న శరీరాన్ని కూడా సాక్షిగా చూస్తాడు. ఈ శరీరం పడిపోతోందని, అంటే పడిపోతున్న శరీరానికి తాను సాక్షిగా ఆత్మగా తాను తాదాత్మ్యత చెంది నిలబడతాడు. అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞా జ్ఞానం ఎక్కడ నుంచి అంకురిస్తుంది అంటే కేవలముగా భగవంతుని యొక్క అనుగ్రహము చేత వస్తుంది. అందుకే భగవానుడు కూడా గురువుగానే ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే ఒక గురువు లేని నాడు అసలు భగవంతుని యొక్క ఆస్తిక్యము తెలియదు. ఆయన అస్తిత్వం, ఆయన ఉన్నాడన్న మాట ఎరుకలోనికి ఎవరి వలన వస్తుంది అంటే ఒక్క గురువు యొక్క వాక్యముల వలన మాత్రమే భగవంతుడు పరిచయం అవుతాడు. పరిచయమై భగవంతుని యందు భక్తి ఉంచుకుంటాడు. నేను మీతో ఒక మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భక్తి అంటే వేరొకటి కాదు, ప్రేమ. నేను ఏదో ఒక దీనుడి వంక చూశాననుకోండి, నాలో పొంగినటువంటి ప్రేమ భావనకి కారుణ్యము అని పేరు. నేను పెద్దల్ని చూశాననుకోండి, నాలో పొంగినటువంటి ఆ ప్రేమ భావనకి గౌరవము అని పేరు. నా తల్లిదండ్రుల్ని చూశాననుకోండి, వారిని చూసినప్పుడు నాలో ఉద్భుతమైనటువంటి ప్రేమ, వారి పట్ల నాకు ఉన్నటువంటి భక్తి. భగవంతుని పట్ల భక్తి కలగడానికి భగవంతుణ్ణి చూసిన వాడెవరు? ఎలా కలుగుతుంది భగవంతుని పట్ల భక్తి? ఒక వస్తువుని చూస్తే దానికి ఒక యజమాని ఉన్నాడు అని నమ్మి యజమాని ఎవరు అని అడుగుతున్నాను. నా ఇంటి పెరట్లో ఒక చామంతి పువ్వు పూస్తే ఒక చిన్న సన్నటి తొడిమి మీద
ఒక చిన్న దిండు లాంటి ఆ ఆకుపచ్చని పత్ర పుచ్చముల మీద అన్ని పసుపచ్చటి రేకులు అంత అందంగా పేర్చి వాటిలోంచి సౌరభం వచ్చేటట్టుగా చేసి 2 రోజులు పోయిన తరువాత వాడిపోతే అది ముచికతో సహా వంగిపోయేటట్టు చేసిన మహాశిల్పి ఎవరు? నేను ఎన్నో గీతలు గీశాను చిన్నప్పటి నుంచి. ఆ గీసిన గీతలన్నీ చెరిగిపోయాయి. ఎవడో ఒక మహాశిల్పి నా చేతులలో గీతలు గీశాడు. ఎన్నిసార్లు కడిగానో ఈ చేతులు, కానీ ఆ గీతలు చెరిగిపోలేదు. ఏది పెట్టి గీశాడు? ఎవరా మహాశిల్పి? ఇప్పుడు విశ్వాన్ని బట్టి విశ్వనాథుణ్ణి వెతుకుతారు. విశ్వం ఉన్నది, కంటి ముందు కనపడుతోంది, దీన్ని నిర్మించిన వాడొకడు ఉండాలి. వాడెవరు అన్న ఆర్తి ఒకటి ప్రబలితే అప్పుడు గురువు యొక్క జవాబు సరి అయినటువంటి పథంలో నడిపిస్తుంది. అందుకే జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవరో ఆయన గురువు. అందుకే గుకారశ్చంధకారశ్చ రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్, అంధకారాన్ని పోగొడుతున్నవాడెవరో, అజ్ఞానమనేటటువంటి చీకటిని పటాపంచలు చేయగలిగిన వాడెవరో ఆయన గురువు. గురువు యొక్క ప్రజ్ఞ అసాధారణంగా ఉంటుంది. ఒక్కొక్కసారి బోధ చేస్తాడు, ఒక్కొక్కసారి ప్రశ్న వేస్తాడు. ఒక్క ప్రశ్న చాలు. శంకర భగవత్పాదులు ఒకానొకప్పుడు మోహముద్గరంలో ఒక ప్రశ్న వేశారు. ఆయన ఎదురుగుండా ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి ఉద్దేశించి పలికినట్టుగా ఉంటుంది, కానీ ఆ ఒక్క శ్లోకం చాలు. విచారణ చేసుకుంటే అరే అసలు నేనెవరు అన్న ఆలోచన తెచ్చుకోవడానికి, భగవంతుడితో అనుసంధానం పొందడానికి ఆ ఒక్క శ్లోకం చాలు. శంకరులు అన్నారు, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత. ఆయన అనవలసిన మాట ఓ సోదరా అని పిలిచారు. అంటే గురువు అంత కిందకి దిగొచ్చేస్తాడు శిష్యుణ్ణి ఉద్ధరించడానికి. కాతే కాంత, ఏమిటో పెద్ద వేదాంతం చెప్తున్నావు, ఇదంతా నా సంసారం అంటున్నావు, దీన్నంతటినీ పోషించాలంటున్నావు, ఇది పరమసత్యం అంటున్నావు. ఏది నేను ఒక మాట అడుగుతాను చెప్పు. నా భార్య నా భార్య అని అంత పొంగిపోతున్నావే, నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? మా అత్తగారి కడుపులోంచి వచ్చింది. మీ అత్తగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో. కస్తే పుత్ర, పోని మీ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మీ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? మా ఆవిడ కడుపులోంచి వచ్చాడు. మీ ఆవిడ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? తెలియదు. కస్యత్వం, పోని నువ్వెవరు చెప్పు? కోటేశ్వరరావునండి. అది మీ నాన్నగారు పెట్టారో బాలసారి నాడు. అంతకుముందు ఏమో. ఎలా వచ్చావు? మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు జీవుడు? అంతకుముందు ఎక్కడున్నావు? ఏం చేశావు? ఎక్కడ తిరిగావు? ఎక్కడికి ఎడదాం అనుకుంటున్నావు? కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావు? ఏమి తెలియదు. మరి తెలుసని చాలా మాటలు ఎందుకు మాట్లాడతావు? అనేకమైనటువంటివి నాకు తెలుసని ఎందుకంటావు? అసలు ఇవే తెలియవుగా. నేనన్నా కఠినంగా, శంకరులు అన్నా ఆ మాట. కస్యత్వం కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత. వచ్చినవాడికి వెళ్ళిపోవాలి కదూ, మళ్ళీ వెళ్ళిపోవద్దు. వెళ్ళిపోవలసింది ఏదో తెలుసుకోకుండా ఇలా బతికేస్తే ఎక్కడికి వెళ్ళిపోతావో ఆలోచించుకో. మరి ఇందులోంచి వెళ్ళిపోవడం కూడా పరమసత్యం కదా. మీ తాతగారు వెళ్ళిపోయారే, మీ నాన్నగారు వెళ్ళిపోయారే, అమ్మగారు వెళ్ళిపోయారే, కాబట్టి ఇంకోటి కూడా ఉంటుందిగా. మరి దానికి ఏం పెట్టి సర్దుకుంటున్నావు? ఈశ్వరుడిచ్చిన శరీరాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నావు? ఆలోచించబోయ్. తత్వం తించే తదీయభ్రాత నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిచయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం అన్నారు. తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలంగా ఉంటుందో జీవితం అంత బుద్బుదప్రాయం. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. ఎప్పుడు ఎవడు పడిపోతాడో ఎవడికి తెలుసు. అంత బుద్బుదమైనటువంటి జీవితంలో ఈశ్వరుడిచ్చినటువంటి కాలాన్ని ఏం సద్వినియోగం చేసుకుంటున్నావో? ఎప్పుడైనా భగవన్నామం పలికావా? 24 గంటల్లో మాట్లాడకూడని లౌకికం ఎంత మాట్లాడావు, ఈశ్వర సంబంధం ఎంత మాట్లాడావు ఆలోచించుకో. మళ్ళీ రమ్మంటే వస్తుందా మనుష్య శరీరం? ఆనాడు బ్రాహ్మణుడు ఉద్దేశించి శంకర భగవత్పాదులు చెప్పినట్టుంటుంది. కానీ మహాత్ముల నోటి వెంట వచ్చిన మాటలు కాలముతో సంబంధం లేకుండా ఎప్పటికీ అలా నిలబడిపోతాయి. భగవంతుడు ఏమిటండి అంటాడు, కానీ ఓ పని జరిగింది అంటే ఆ పని జరగడం వెనక ఒకడున్నాడు అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.